హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కొత్త స్కీమ్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ స్కీమ్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ స్కీమ్ ఎవరికి వర్తిస్తుంది, ఎంత అమౌంట్ జమ అవుతుంది, ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఈ పథకం ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో ముందు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించి తాజా అప్డేట్స్ కోసం మన ఏకే తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించబోయే గృహిణి పథకానికి కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలు మాత్రమే వర్తిస్తారు. సంవత్సరానికి ఒకసారి 15,000 రూపాయలు కాపు మహిళల అకౌంట్లోకి అయితే డబ్బును జమ చేయడం జరుగుతుంది. గృహిణి పథకం ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఎవరికి వర్తిస్తుంది అనేసి తెలుసుకుందాం. ఈ పథకానికి అప్లై చేయాలంటే మహిళ కాపు కులానికి చెందిన వారు ఉండాలి, అలానే ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లికెంట్కి బ్యాంక్ అకౌంట్ మరియు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఆదాయ పరిమితి ఎంత ఉండాలనేసి ఇంకా గైడ్లైన్స్ క్లియర్గా రాలేదు. ఖచ్చితంగా పెళ్ళైన కాపు మహిళలు అయితే అయి ఉండాలి. ముందుగా ఆన్లైన్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. గృహిణి పథకానికి సంబంధించి ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ వెబ్సైట్లోకి పోయి మనం అప్లై అనేది చేసుకోవాలి. ఒకవేళ ఆఫ్లైన్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలని చూసుకున్నట్టయితే మన గ్రామ సచివాలయం ద్వారా ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫిల్ చేసి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అటాచ్ చేసి ఇచ్చినట్లయితే వాళ్ళైతే అప్లై చేయడం జరుగుతుంది. గృహిణి పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూద్దాం. ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ ఫోటో కాపీ, కాపు కులానికి చెందిన సర్టిఫికెట్, ఆదాయ సర్టిఫికెట్, నివాస ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కావాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని ప్రభుత్వం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. 2025 సంవత్సరంలోనే కొత్తగా ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఏకే తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.